చదువుతున్నావు. ఇప్పుడు తిరిగి వచ్చాక కూడా మా అమ్మాయి సివిల్స్ ఎగ్జామ్ పాస్ అయింది. మామూలుగా పెళ్లి తర్వాత అబ్బాయి అమ్మాయిని చూసుకుంటాడు. కానీ మీ ఇద్దరికి పెళ్లి చేస్తే మా అమ్మాయి నిన్ను చూసుకోవాల్సి వస్తుంది. ఏ లోటు లేకుండా పెంచిన మా అమ్మాయిని ఏ అర్హత లేని నీకివ్వడం నాకు అస్సలు ఇష్టం లేదు. ఇక నువ్వు వెళ్ళొచ్చు. అను, వాడు నిన్ను పోషించగలడు అనే నమ్మకం నాకుంటుంటే నేనే వెళ్లి మాట్లాడేవాడిని. ఇలా పిలిపించి మాట్లాడేవాడిని కాదు. అర్థం చేసుకుంటావు అనుకుంటున్నాను. చెప్పు. ఏంటి మీ నాన్న పనికిరాడు అది ఇది అంటున్నాడు? చూడు, నేను నిన్ను లవ్ చేస్తున్నాను, నువ్వు నన్ను లవ్ చేస్తున్నావు, అది చాలు. మీ నాన్న చెప్పింది వింటే ఇలానే ఉండిపోతాం. మనం లేచిపోయి పెళ్లి చేసుకుని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చామంటే వాళ్ళే పిలిచి హారతి ఇచ్చి ఇంట్లోకి రమ్మంటారు. నేను 12ంటికి కాల్ చేస్తాను, నువ్వు రా, ఎక్కడికైనా వెళ్ళి పెళ్లి చేసుకుందాం. నువ్వు మన గురించి మాట్లాడుతున్నావు, మా నాన్న నా గురించి మాట్లాడుతున్నారు. ఆయన ఒప్పుకుంటేనే మన ఇద్దరికి పెళ్లి జరుగుతుంది. నాన్నని వదిలి నేను రాలేను.